నిజామాబాద్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కరీంనగర్లో 2 బస్సులు దగ్ధం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు మిగతా బస్సులను తాత్కాలికంగా డిపోలకే పరిమితం చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాతే తిరిగి సర్వీసులను ప్రారంభిస్తాము అని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. ఇటీవల ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి వరుస ప్రమాదాలు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు అయితే నిలిచిపోయి ప్రస్తుతం మనం నిజామాబాద్లోని డిపో 2 వద్ద ఉన్నాము. సుమారుగా ఈ ఎలక్ట్రికల్ బస్సు సంబంధించి సుమారుగా 90 బస్సులు కూడా ఇక్కడ డిపో వద్ద నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల గత నెలలో 21వ తారీఖున జరిగినటువంటి ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ కావడంతో కరీంనగర్లో ఈ ఘటన జరిగింది. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా బస్సు అంతా దగ్ధమైన పరిస్థితి ఉంది. వరుసగా 15 రోజుల తేడాతోనే 2 బస్సులు ఇట్లా ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి అయితే పూర్తిగా డిపోలకే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మన నిజామాబాద్ 2 డిపో దగ్గర ఉన్న పూర్తిగా ఈ డిపో నుంచి ప్రతి నిత్యం కూడా ఛార్జింగ్ పాయింట్ అయిన తర్వాత ఇక్కడి నుంచే బస్ సర్వీస్ ప్రతి జిల్లాలకు కూడా ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతున్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. దీంతో కూడా ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు కంపెనీకి సంబంధించిన అధికారులు పరిశీలించిన తర్వాతే ఇక్కడి నుంచి కూడా మూవ్ చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే జేబీఎం బస్సులు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే డిపోకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు నెలకొంది. మరోవైపు కంపెనీకి సంబంధించిన అయితే మెయింటెనెన్స్ సేఫ్టీకి సంబంధించి పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఎలక్ట్రికల్ బస్సుకు సంబంధించి పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉందైతే అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.